ఒక ఉద్యమ కెరటం మీరు. చాలా సంతోషం అన్న. థ్యాంక్ యూ సో ఏంటన్నా మీకున్న అభ్యంతరం ఏంటి? అంటే నాకున్న అభ్యంతరం కాదన్న. మందకృష్ణ అన్న పోరాటం చాలా గొప్పది. హ్మ్. ఆయన పోరాటానికి ఒక శాశ్వతమైన ముగింపు ఉండాలి. ఓకే. ఇది తాత్కాలికమైనటువంటి ముగింపే. లైక్ 2004లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్‌లో అవును. ఎట్లాగైతే వర్గీకరణ అంటే వర్గీకరణ చేసే హక్కు ఒకవేళ ఉంటే అది సెంట్రల్‌కి ఉంటది గానీ స్టేట్‌కి ఉండదన్న. అంటే ఆయన అమలు చేశాడు కదా అప్పుడు చంద్రబాబు. ఎవరు? చంద్రబాబు. ఎన్ని సంవత్సరాలు? ఆయన ఉన్నంత కాలం. ఉన్నంత కాలం కాదు. 2 సంవత్సరాలు. 2004లో ఉండే 2006లో పోయింది. ఓకే. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. తీర్పు ఇవ్వలేదన్న, సలహాలు సూచనలు ఇచ్చింది. హ్మ్. చంద్రచూడ్ గారు హ్మ్. ఆగస్టు 1వ తారీఖు నాడు ఇచ్చిండ్రు. అవును. నవంబరు 10వ తారీఖు నాడు ఆయన కాల పరిమితి అయిపోయింది. ఓకే. ఈజ్ రిటైర్డ్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 2004లో సెంట్రల్ని కాదని బాబు గారు హ్మ్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి చంద్రబాబు నాయుడు గారు సీట్లో కూర్చోవడానికి చాలా కష్టపడ్డది. ఓకే. సో వాళ్ళకు ప్రతిఫలంగా మా కోసం కష్టపడి ఈ సీట్ని నాకు ఇవ్వడంలో మందకృష్ణ చాలా కష్టపడ్డాడని చెప్పేసి ఆయన కృతజ్ఞత భావంతో స్టేట్లో ఏబిసిడి వర్గీకరణ చేసి, అవును. సో తర్వాత పైన మళ్ళీ సుప్రీంకోర్టులో ఇది శాస్త్రీయబద్ధమైనటువంటి వర్గీకరణ కాదు, ఇది సెంట్రల్కి మాత్రమే హక్కు ఉంది, దీనికి ఒక ప్రాసెస్ ఉంది. లైక్ తెలంగాణ బిల్లుని మనం ఎట్లయితే సాధించుకున్నామో అట్లా దాన్ని బిల్లు పెట్టాలి. ఎట్లా పెట్టాలి? స్టేట్ మొత్తం కూడా ఒక బిల్ని తయారు చేసి సెంట్రల్కి పంపాలి. ఓకే. సెంట్రల్కి పంపిన తర్వాత ఉభయ సభలలో ఈ దేశంలో ఉన్నటువంటి సగం రాష్ట్రాల ఎంపీలు దానికి ఆమోదం తెలపాలి. ఓకే. తెలిపిన తర్వాత మళ్ళీ రాష్ట్రపతి గారు దాన్ని పరీక్షించి ఆమోదం తెలపాలి. ఓకే. దాని తర్వాత తిరిగి రాష్ట్రపతి గారి ఆమోదం తెలిపిన తర్వాత తిరిగి మళ్ళీ పార్లమెంట్లో బిల్ చేయాలి. తెలంగాణ ఎట్లాగైతే ప్రాసెస్లో వచ్చిందో సేమ్ అట్లాగా జరగాలి. దీనికి శాశ్వతమైన ముగింపు ఉంటుంది. ఓకే. కానీ ఇక్కడ ఉభయ సభలోకి పోగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్టేట్లో వర్గీకరణ కావాలని చెప్పేసి పెద్ద మొత్తంలో ఉద్యమం జరుగుతుంది. మందకృష్ణ గారిని గౌరవించి పంపిర్రు. అంతకంటే ముందు ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పంపిర్రు. దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిండ్రు. రాజశేఖర రెడ్డి గారు పంపినా కాలే, కేసీఆర్ గారు పంపినా కాలే. ఎందుకు కాలేదు అంటే ఇక్కడ కృష్ణన్న మాట్లాడుతూ ఈ మాలోళ్ళు మాదిగల రిజర్వేషన్ని ఆపుతున్నారు. వివేక్ వెంకటస్వామి, కాకా వెంకటస్వామి, ఈరోజు వంశీ ఉన్నాడు, వీళ్ళు ఆపుతున్నారు అని చెప్పేసి ప్రచారం చేస్తుండే. ఇది కృష్ణన్న చేస్తున్న తప్పుడు ప్రచారం. ఓకే. సెంట్రల్లో ఎవరు ఆపుతారంటే భారతదేశంలో అత్యధికంగా మాదిగలు ఉన్న రాష్ట్రాలు 3. 1 ఉత్తరప్రదేశ్, 2 బీహార్, 3 మధ్యప్రదేశ్. ఓకే. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్న ఈ 3 రాష్ట్రాలను పక్కన పెడితే 26 రాష్ట్రాలు. భారతదేశాన్ని ఒకవేళ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఉభయ సభలలో సగం దేశంలో ఉన్నటువంటి సగం దేశస్తులు ఆమోదం తెలపాల. కానీ ఇక్కడ మెజారిటీ మాదిగ ఎంపీలు వ్యతిరేకిస్తుంది ఎక్కడి నుంచి? ఈ 3 రాష్ట్రాల నుంచి. ఈ విషయం కృష్ణ ఎప్పుడు చెప్పాడు? ఒకవేళ చెప్పుంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఆలోచించేటి, ఎందుకు మరి అక్కడ ఉన్న మాదిగలు మనోళ్ళే కదా, మాయావతి గారు ఎందుకు వ్యతిరేకించిండ్రు, చంద్రశేఖర్ ఆజాద్ ఎందుకు వ్యతిరేకించిండ్రు, బీహార్లో ఉన్నటువంటి పాశ్వాన్లు ఎందుకు వ్యతిరేకిస్తుండ్రు, ఈ విషయాన్ని మాట్లాడతలేడు ఆయన. ఎందుకు వ్యతిరేకిస్తారంటే అక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు అన్యాయానికి గురవుతారు అనేటువంటి ఒక అది ఉంటుంది వాళ్ళకి. ఓకే. మరి ఇక్కడ నువ్వు చేస్తుంది మాదిగ పోరాటమే, అక్కడ వాళ్ళు చేస్తుంది కూడా మాదిగలే. మరి ఇక్కడ మాలలను ఎందుకు బదలాం చేసుడు? మాలలకంత శక్తి లేదన్న, మాలలకంత శక్తి లేదు. ఈయన ఏమంటాడంటే మాలలు ఆపేస్తారు అంటే ఎస్, వాళ్ళు ఇప్పుడు ఏ చంద్రచూడ్ గారు అయితే సలహాలు సూచనలు ఇచ్చిండ్రో 2006లో ఆ చంద్రచూడ్ గారి తండ్రి ఫాదర్ చంద్రచూడ్ గారే ఈ ఆర్టికల్ 341 స్టేట్లకు ఆ హక్కు లేదు అని చంద్రబాబు నాయుడు గారికి ఫైన్ వేసి మరి కొట్టేసిండు ఆయన. ఎవరు? ఈ చంద్రచూడ్ గారి తండ్రే. ఈ విషయం మా ప్రజలకు తెలియదు. సో నేనేమంటున్నా, నేను వర్గీకరణ వ్యతిరేకించేంత దుర్మార్గుని గారు నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ వాజ్ నాట్ బిలాంగ్స్ ఓన్లీ క్యాస్ట్. ఒకవైపు మా భార్య పిల్లలందరూ వదిలేసి 17 సంవత్సరాల నుంచి అంబేద్కర్ గారు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీ హక్కుల కోసము, క్రైస్తవుల కోసము, మతపరమైన హక్కులు ఆర్టికల్ 24, 25, 26 గురించి చెప్తూ బీసీలకు 27% 1980 నుంచి మండల కమిషన్ నుంచి వచ్చినటువంటి ఉద్యమాల గురించి మాట్లాడుతున్న నేను ఈరోజు మాలల వైపు నిలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు తప్పుడు లెక్కలు చెప్తున్నారు. మందకృష్ణ కానీ మిగతా వాళ్ళని ఏమంటారు అంటే మేము 17% ఉన్నాం, మాకు 10% రిజర్వేషన్ కావాలా, మాలలు కేవలం 4% రిజర్వేషన్ అంటున్నారు. ఇది తప్పుడు. నేనేమంటానంటే ఇఫ్ ఇట్ ఈస్ సైంటిఫిక్ అనాలిసిస్ నిజంగానే, కానీ లేదు. ఎవరు చేసిన లెక్క అంటే చెప్పరు. మొన్న కోపంలో ఏమని మాట్లాడుతున్న కృష్ణ ఒక జీ తెలుగు రిపోర్టర్ గారు అడుగుతున్నారు, సార్ వాళ్ళు మరి 30 లక్షలు అంటే మేము 1 కోటి మంది ఉన్నామంటాం.
అంటే కృష్ణన్నకు నాకు ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే వర్గీకరణ జరగద్దనే ఉన్నదని అనిపిస్తుంది. ఆయనే 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసిండు కానీ అదే కదా. ఈ రోజు నీకు సలహాలు సూచనలు వచ్చిన తర్వాత నువ్వు పెద్ద మనిషిగా ఏం చేయాలి? గౌరవ ప్రెస్ మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారు మానవతావాది, మేము ఆయన కోసం కష్టపడ్డాం, మేము బీజేపీ కోర్టులో వేయించినాం, మా కోసం ఆయన సలహాలు సూచనలు ఇప్పించిండు అని చెప్పాను. మరి నీకు తెలుసు ఈ సలహాలు సూచనలు ఇచ్చి ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? వీళ్ళ యొక్క ఆమోదము, అరే వీళ్ళకు పెద్ద మొత్తంలో ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ యొక్క మనోభావాలని, వీళ్ళ ఉద్యమం యొక్క భావాజాలాన్ని నువ్వు సెంట్రల్కు చేరవేయడం తప్ప నువ్వేం చేయలేవు. కాదు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు రేపు చేసినా అన్న మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, అందరికంటే ఫస్ట్ నేను చేస్తా, అమలు చేస్తా అని ఆయన అన్నాడు కదా. నేనేమంటున్నా, మీ స్టూడియో సాక్షిగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు చేసినా మళ్ళీ కొట్టివేయబడుతుంది. ఓకే, కొట్టివేయబడుతుంది. ఎందుకు? నీకు సెంట్రల్కు ఉంది అధికారం, స్టేట్కి లేదు. కానీ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇంకొక అధికారం ఉంది. ఏంది? నిజంగానే మాలలని, మాదిగలని, మాదిగ మాల ఉపకులాలన్నింటినీ కూడా ఒక కమిటీ వేసి, ఈరోజు వేసినట్టుగా కమిటీ వేసి, దాంట్లో నిజంగా ఎవరు విద్యకు హక్కులకు దూరంగా ఉన్నారో, ఓకే, ఆల్రెడీ మల్టీ రిజర్వేషన్ పొందిన వాళ్ళందరికీ కూడా లాస్ట్లో పెట్టి, అసలు రిజర్వేషనే పొందని మాదిగలని, మాదిగ మాల ఉపకులాలని ముందర పెట్టి, ఏబిసిడి వర్గీకరణ ఎట్లా చేస్తావన్నా? 57 ఉపకులాలు, ఇవి 2 మెజారిటీ కులాలు, ఎన్ని మొత్తం 59 కులాలకు ఏబిసిడి వర్గీకరణ ఎట్లా చేస్తావు? A to Z చేయాలి నువ్వు. మాలలలో రిజర్వేషన్ పొందిన వాళ్ళని వెనకబడి, మాదిగలలో రిజర్వేషన్ మల్టీగా అనుభవించిన వాళ్ళని వెనకబడి, ఈ మాదిగ IAS IPS ఆఫీసర్ల వల్ల మా జాతులకు ఎలాంటి లాభం లేదన్న వాళ్ళంతా ద్రోహులు, దొంగలు, ఈ జాతుల యొక్క కష్టాన్ని, రక్తాన్ని దోచుకున్నటువంటి రాక్షసులు వాళ్ళు. మీరు చూడండి, వెనకకు తిరిగి చూస్తే ఏ ఒక్క IAS ఆఫీసర్ కూడా వాడి వ్యక్తిగత ఎదుగుదల కోసం, వాని పిల్లం కోసం, వాని పిల్లల కోసం, వాళ్ళ అల్లుల కోసం, వాళ్ళ కోడళ్ళ కోసం, వాళ్ళ కొడుకుల కోసం చేసి తప్ప, అంబేద్కర్ గారు ఏమంటారంటే, ఒకసారి ల్యాడర్ వేసుకుని నువ్వు పైకెక్కిన తర్వాత, ఈ విశ్వాన్ని చూసిన తర్వాత ఆ ల్యాడర్ కింది వాడికి రా అన్నాడు. ఈ పొరపాటు మాలలు మాదిగలు ఇద్దరు చేసిరన్న. ఇక్కడ కేవలం కృష్ణన్న మాలల మీద నింద వేయడం తప్పు. ఇంకో విషయం, ఇంతకుముందు మీకు మాట్లాడుతూ ఒక మాట చెప్పినా, కృష్ణన్నకి ఎందుకు ఇష్టం లేదని చెప్పంటే, నీకు సలహాలు సూచనలు ఆగస్టు 1వ తారీఖు నాడు ఇచ్చిండ్రు, నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు, మందకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నువ్వు కృతజ్ఞతలు చెప్పినావు. ఇట్స్ గుడ్ థింగ్, నీకోసం వాళ్ళు చేసిరు కాబట్టి. దెన్ మాలలు 70 సంవత్సరాల నుంచి దోసుకున్నారు, మాలలు మనవాదులు, మాలలు దుర్మార్గులు అంటే, మాలలు నువ్వు మాలాంటి పిల్లలకు న్యాయం చెప్పాల్సినవి, బుద్ధులు చెప్పాల్సినవి, నువ్వు ఒక కులాన్ని టార్గెట్ చేస్తున్నావు అంటే దాని అర్థమైంది, అయిపోయింది. అయినా ఏ మాలలు బయటకు రాలే. తర్వాత అన్న వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. 30 సంవత్సరాల చారిత్రాత్మకమైన పోరాటం ఈరోజు మాకు ఒక సత్ఫలితాన్ని ఇచ్చిందని చెప్పేసి. ఎస్, మా జాతిలో నువ్వు ఒకటి, నువ్వు విజయం సాధించడం మా విజయం కూడా, మేము తప్పనుకో. ఎందుకంటే యాజ్ అంబేద్కర్ రైట్గా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదివిన వ్యక్తిగా నేను ఒక కులం మీద దేశాన్ని నింపుకుంటే నాకంటే మూర్ఖుడు ఎవడు ఉండడు. చేసినాం. తర్వాత ఏం చేసినావు నువ్వు? మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాలలు మౌనం విడాలి, మాలలు దీని మీద ఎందుకు మాట్లాడతలేరు అంటే ఏందన్నట్టు ఇది? ఇది అయిపోతే మళ్ళీ నీ దుకాణం బంద్ అవుతుందని భయమా? నువ్వు మాలలు ఎందుకు రెచ్చగొట్టినావు? మళ్ళీ ఇది పక్కన పెడితే నాలాంటోడు ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఆయన ఒక మాట అన్నాడు. ప్రొఫెసర్ కాసిం గారు ఒక అద్భుతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి, మహత్తరమైనటువంటి ఒక మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మాలలకు అంకితం చేస్తూ, ఒక రాజకీయవేత్త అయిన బాబు జగ్జీవన్ రావుని మాదిగలకు అంకితం చేస్తాడు. ఒక ఇంటర్వ్యూలో ఏమంటాడంటే, అంబేద్కర్ మాలల నాయకుడు, బాబు జగ్జీవన్ రావు మాదిగల నాయకుడు అని. ఒక కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వ్యక్తికి కులం గురించి అవసరం లేదు, ఆయన వర్గ పోరాటం చేసే వ్యక్తి. అంతకు దిగజారి అంటే ఇది ఏమన్నట్టు? మీరు రాబోయే భావి తరాలు కొట్టుకొని సావాలని చెప్పేసి ఈ డివైడ్ అండ్ రూల్స్ పెడుతున్నారు. అప్పుడు రెంజల రాజేష్ లాంటి రావాల్సి వచ్చింది. కృష్ణన్న కదిరి మన కాసిం అన్న ఈ మాట మాట్లాడిన తర్వాత ఇమీడియట్లీ నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టి మందకృష్ణ ఏమంటాడంటే, అంబేద్కర్కు కూడా కులపిచ్చింది పోయి నన్నెందుకు కులపిచ్చి అంటారు, ఆయన మహర్ల సమ్మేళనం పెట్టలేడా అన్నాడు. అని అక్కడికి ఆపేసిండు. ఆయన మహర్ల సమ్మేళనం పెట్టిండు, చమార్ల సమ్మేళనం పెట్టిండు, మాంగుల సమ్మేళనం పెట్టిండు, మాతంగుల సమ్మేళనం పెట్టిండు. కానీ ఇక్కడ ఏమంటుండు, ఇప్పుడు నాలాంటోడు కాలికి బలపం కట్టుకొని, అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ అనే మహానుభావుడు మాలమాదిగల కోసం రిజర్వేషన్ రాయలేదబ్బా, ఆర్టికల్ 341 మా కోసం రాస్తే మాకంటే ముందే బీసీలకు 52% రిజర్వేషన్ రాసిన మహానుభావుడు, ఈయనను కేవలం ఒక కుల చట్టంలో బంధిస్తున్నారని చెప్పి మేము బాధపడుతుంటే, అంటే దళిత చట్టంలో బంధిస్తున్నారని చెప్పి మేము బాధపడుతుంటే, మాకంటే పెద్దోడు 30 సంవత్సరాల ఉద్యమ చరిత్ర కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి వచ్చి అంబేద్కర్ని మాలోల నాయకుడు అని చెప్పి ప్రచారం చేస్తుండు, కాసిమన్న మాలోలకు అంకితం చేస్తుండు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందన్న? దెన్ నేను పక్కకు వచ్చిన తర్వాత ఇక్కడ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం వచ్చింది. ఓకే, బీజేపీ చేసింది ఏముందంటే, కృష్ణన్న మెహర్బానీతో చేయించుకున్నాడు. ఓకే, ఇట్ ఈస్ నాట్ బై ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 341ని
శాసించే శక్తి ఎవరికి లేదు.